ఈ ధాన్య సేకరణ కేంద్రం ఓపెన్ చేసుకునే దానికి మనం ఇక్కడికి వచ్చాం. ఆ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత నేను కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రైతునే అయినా దాని గురించి నాకెప్పుడు తెలియదు, ఎందుకంటే ఎంపీ గారే చూసుకుంటుంటారు. కానీ నాకు ఇందాక చైతన్య చెప్పినట్టు రైతు సోదరుల గురించి ఒక అవగాహన తీసుకొచ్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది మాతూరు సీనన్న. ఎందుకంటే ఆయన పోయిన సంవత్సరం రబీ మనకి పంట వచ్చినప్పుడు నన్ను ఒక్కరోజు నిద్రపోనిచ్చేవాడు కాదు. అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా, అమ్మ నువ్వు వస్తావా నన్ను బొమ్మంటావా అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చునేవాడు, నాకు ఫోన్లు చేసేవాడు. నన్ను తన దగ్గరుండి కలెక్టర్ దగ్గరికి, జేసీ దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణ ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడి, మీరు రైతు సోదరులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఒకవైపు మిల్లర్సు, ఇంకోవైపు అధికారులు, అలాగే ఇంకోవైపు రైతులని అందరినీ కూర్చోబెట్టి మొత్తం అందరూ కలిసి సమన్వయపరుచుకొని ఎక్కడ ప్రతి సమస్య, గోతాల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి, జీపీఎస్ దగ్గర నుంచి, మిల్లర్లు బయట నుంచి కూడా వచ్చి కొలుసుకునే దగ్గర నుంచి, తేమ శాతం నుంచి ప్రతి ఒక్కటి కూడా నిన్న చాలా విశ్లేషించుకొని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని రైతులు ఎక్కడ నష్టపోకూడదు అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. అందుకు నిజంగా కలెక్టర్ గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, జేసీ గారికి, కలెక్టర్ గారికి. మిల్లర్స్ కూడా మీ కోవూరు కాన్స్టిట్యున్సీకి ఎక్కడ ఏ రైతు ఇబ్బంది పడకుండా మేము చేస్తాము అని చెప్పి కూడా మాట ఇచ్చారు. రైతులు కూడా దాన్ని అందరూ విన్నారు, చాలా సంతోషంగానే. ఈరోజు కలెక్టర్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్తున్నారు. తేమ శాతం కూడా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తామని చెప్పి, మీకు మంచి జరిగే విధంగానే చేస్తామని చెప్పారు. సో ఈరోజు మనం ఎంతో ధైర్యంతో మన ఈ ధాన్యం కొనుగోలు సేకరణ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. రాబోయే ఈ నెల రోజులు రైతన్నలు సంతోషంగా వాళ్ళకి వచ్చిన పంటని అమ్ముకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను సకాలంలో. అదేవిధంగా గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 2389, సాధారణ రకానికి 2369 ధరను ఖరారు చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతన్నకు కొండంత అండగా నిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అస్తవ్యస్త వ్యవస్థని సరిదిద్దుకొని అన్నదాత సుఖీభవకి రైతులకి సకాలంలో డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా నీటి సంఘ అధ్యక్షులను నియమించుకున్నాం మనం. వాళ్ళ ద్వారా రైతులకందరికీ ఎంతో మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనం కాలువలు ఇక్కడ కాలువ తవ్వలేదు, ఇక్కడ నుంచి నీళ్లు రాలేదు అనే విధంగా లేకుండా మనం రైతులకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం మొన్న ఒక 5 కల్లాలు ఆల్రెడీ మనం ప్రతి మండలానికి ఒక కల్లాం లెక్కన ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎక్కడైతే అవసరమో కల్లాలు అక్కడంతా కూడా చేయడానికి, మళ్ళీ రైతులు ఇలాంటి తేమ శాతం ఇవన్నీ దానికి ఇబ్బంది పడకుండా కూడా చేయడానికి ప్రభుత్వాన్ని మనం పర్మిషన్ అడిగి అవి కూడా తెచ్చుకుంటామని చెప్పి నిన్న కలెక్టర్ గారి దగ్గర కూడా మాట్లాడాము. ఆయన కూడా దానికి సమ్మతించారు. అది కూడా తెచ్చుకుంటామని చెప్పి కూడా మీకు అందరూ తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడే చెప్పారు మేడం, మళ్ళీ 13వ తేదీ అన్నదాత సుఖీభావ వస్తుందని. ఆ ఆర్ఎస్కేకి పోయి ఎవరన్నా రైతులు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటే వాళ్ళందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే
అది చేసుకోకపోతే మీకు మీ అకౌంట్లలోకి డబ్బులు రావు. ఇప్పుడు లేట్ చేసుకుంటే దాని తర్వాత వచ్చి బాధపడితే కష్టం. అందుకని ముందుగానే మీరు వెళ్ళి దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలని కూడా వచ్చే క్రాప్కి మీకు ఉపయోగపడుద్ది కాబట్టి అది కూడా కోరుకుంటున్నాను.